సార్ చాలామంది లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల శీఘ్రస్ఖలన సమస్యలకైతే దారితీసే విధంగా ఉంది ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనకపోవడానికి కారణము సెన్సిటివ్ పినిస్ అంటూ ఉంటారు. సో అసలు ఈ శీఘ్రస్ఖలన సమస్య ఎందుకు వస్తూ ఉంది, ఈ సెన్సిటివ్ పినిస్ అంటే ఏంటి, అదేవిధంగా దీనికి వచ్చేసేసి సుంతి సర్కంసేషన్ ఆపరేషన్ చేయించుకుంటే ఎక్కువసేపు రతిలో పాల్గొనొచ్చు అని చెప్పేసి కొన్ని వీడియోస్ నేను చూశాను. అదేవిధంగా మీరు కూడా ఒక వీడియోలో చెప్పారు, అది కూడా విన్నాను. సో ఏంటి సార్, నిజంగానే ఈ సెన్సిటివ్ పినిస్కి ఇదే పరిష్కారం అంటారా? సెన్సిటివ్ పెనిస్ అంటే ఏంటి అంటే, అంగం మీరు పుట్టుకతో చూస్తే కనుక ఎవరికైనా కానీ అంగం పుట్టుకతో చూస్తే కనుక అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో మొత్తం కవర్ అయ్యి ఉంటుంది. ఒక 5-6 సంవత్సరాల వరకు అది కవర్ అయ్యి ఉంటుంది. సో మన గ్రాండ్ పేరెంట్స్ ఏంటంటే వెనక్కి మూవ్ చేసుకుంటూ స్నానం చేపిస్తా ఉంటే కనుక అప్పుడు మనకు మంచిగా మూవ్ అవుతుంది, ఫ్రీ అయిపోతుంది. సో పూర్వకాలం చూసుకుంటే మన తాతలు కావచ్చు, లేకుంటే మన ఫాదర్స్ కావచ్చు, వాళ్ళకి ఈ సమస్యలు లేవు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకి అవగాహన ఉండేది చేసేవాళ్ళు. ఇప్పుడు న్యూ జనరేషన్కి అవగాహన లేక వాళ్ళు అసలు వెనక్కి అనకుండానే స్నానం చెప్పడం ఇట్లాంటివి చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే అది వెనక్కి రాదు. వెనక్కి రాకపోయేసరికి ఒక యంగ్ అడలసెంట్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళకి వెనక్కి చేసుకోవాలనే టెక్నిక్ తెలియదు, చేసుకోవాలనే సంగతి తెలియదు, చేసుకోక అలాగే వదిలేస్తుంటారు. అలాగే వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే అంగం ముందున్న చర్మం వెనక్కి రాదు. రాకపోయేసరికి అంగం లోపల ఉండే గ్లాండ్స్ అంటాం కదా, హెడ్ భాగము, ఆ గ్లాండ్స్ అనేది సెన్సిటివిటీగా ఉంటుంది. అంటే ముట్టుకోగానే ఒక రకమైన జిల్లుమనే సెన్సేషన్ ఉంటుంది. సో వెనక్కి అన్న తర్వాత ఆ అంగాన్ని ముట్టుకున్నా మనకి ఇన్నర్ వేర్ తగిలినా కానీ ఒక రకమైన జిల్లుమనే సెన్సేషన్ ఉంటుంది. దాన్నే సెన్సిటివిటీ అంటాం. సో ఇట్లా సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఒకవేళ ఇంటర్కోర్స్ చేస్తే గనక శీఘ్రస్ఖలనం, మీరు అన్నట్టు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం, తొందరగా వితిన్ సెకండ్స్లో పడిపోయే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఆ సెన్సిటివిటీ భయంతో కొందరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తుంటాయి, అంటే అంగస్తమన ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నట్టు. అంగస్తమనం గట్టిగా అవ్వదు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూస్ వల్ల వస్తుంది. అదిలే ముస్లిమ్స్ వాళ్ళని తీసుకుంటే కనుక వాళ్ళలో చిన్నప్పుడే చేయిస్తారు కాబట్టి ఆ సెన్సిటివిటీ ఇష్యూస్ వాళ్ళకు ఉండవు. సో వాళ్ళు శీఘ్రస్ఖలనం అనే బాధతో కూడా చాలా తక్కువ మంది బాధపడుతుంటారు. ఒక రకమైన క్యాన్సర్ కూడా దీని నుంచి రాదు అని చెప్పేసి ముందరున్న చర్మం తీసేసేస్తే కొన్ని రకాల క్యాన్సర్స్ రావు. అది కూడా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి చూసుకుంటే కనుక ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 4% ఉన్నాయి. అదే ఒకవేళ చర్మం తీసేసిన వాళ్ళకి చూసుకుంటే వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ శీఘ్రస్ఖలనం కావచ్చు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ ఇవన్నీ సర్కంసిషన్ సర్జరీ చేయడం వల్ల చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనికి ఎటువంటి సపరేట్ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. ఓన్లీ చర్మం తీసేస్తే వాళ్ళకి ఆ సెన్సిటివిటీ